హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీకెండ్ బ్లాగ్. ఎవ్రీ వీకెండ్ నెక్స్ట్ వీక్ కోసం ప్రిపరేషన్స్ అయి ఉంటాయి ఆల్మోస్ట్. కానీ ఈ వీకెండ్ కొంచెం డిఫరెంట్గా ఫ్యామిలీ టైం స్పెండ్ చేశాము. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ కూడా చూపిస్తాను, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో దిస్ వాజ్ ఆన్ సండే అంటే చికెన్తో వంతాహే కదా. మా ఇంట్లో చికెన్ ఎలా ఎన్ని వేరియేషన్స్లో కుక్ చేస్తాను అన్నది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ రోజు చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీ ఏంటో చూసేద్దాం. స్టార్టింగ్ ఆఫ్ విత్ ద మ్యారినేషన్ ప్రాసెస్. ఫస్ట్ ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను. అది మంచిగా వాష్ చేసిన తర్వాత అందులోని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కారం, చికెన్ మసాలా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకున్నానో చెప్పాను, బట్ ఎంత క్వాంటిటీ అనేది మెన్షన్ చేయలేదు. బికాస్ మీరు స్పైసీనెస్ ఎంత తీసుకుంటారు అనే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తో పాటు కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. 1 kg చికెన్ కి అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, హాఫ్ kgకి అయితే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు అన్ని కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక 1 hour పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు, బయట పెట్టేసినా సరిపోతుంది. బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను, కానీ బిర్యానీకి కావాల్సిన మెయిన్ మసాలా ఐటమ్స్ నా దగ్గర లేవు. డాడీని మార్కెట్కి పంపించాను, ఆయన ఇప్పుడే తీసుకొని వచ్చారనమాట. అవే ఇక్కడ సాగ్రిగేట్ చేస్తున్నాను. ఎప్పుడైనా మసాలా దినుసులు తీసుకొస్తే అన్ని ఒక ప్లేట్లో ఇలా అరేంజ్ చేసుకొని ఒకసారి ఎండలో పెట్టండి. ఒక 1 hour పాటు సరిపోతుంది. ఆ తర్వాత ఇంకా మీరు స్టోర్ చేసుకుంటే ఎటువంటి పురుగు పట్టడం లాంటివి ఉండవు. నేను ఇలా మసాలా దినుసులు తీసుకొచ్చినప్పుడల్లా 2 boxes లో స్టోర్ చేస్తాను. చిన్న బాక్స్లోని ప్రతిరోజు వాడుకోవడానికని కొన్ని ఐటమ్స్ తీసి పక్కకు పెడతాను. రిమైనింగ్ ఐటమ్స్ అన్ని కూడా ఒక పెద్ద బాక్స్ లో పెట్టేస్తాను. అది ఫ్రిడ్జ్ లో పెడతాను అనమాట. ఇలా అన్ని ఒక ప్లేట్ లో అరేంజ్ చేసిన తర్వాత ఏ ఐటమ్స్ తీసుకొచ్చారు అనేది బుడ్డోడు మెన్షన్ చేస్తాడు, చూసేయండి. మీరైతే యాలక్కాయలు, దాల్చిన చెక్కలు, పువ్వులు, ఇంకా అలా వాడికి తెలిసిన ఒక 2-3 ఐటమ్స్ గురించి మెన్షన్ చేశాడు. ప్రెసెంట్ ఒక 30 minutes అయింది నేను చికెన్ మ్యారినేట్ చేసి. ఇప్పుడైతే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. బికాస్ ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి మినిమం ఒక 15 to 20 minutes టైం పడుతుంది, కాబట్టి ఈ లోపు టైం కలిసి వస్తుందని చెప్పేసి నేను ఇక్కడ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. బిర్యానీ రైస్ కుక్ చేసుకోవడానికి ఒక బాండీలో వాటర్ యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పు, అలానే 1 స్పూన్ సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మిరియాలు, యాలకులు, ఇంకా మరాఠీ మొగ్గ అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ జాజికాయ యాడ్ చేస్తున్నట్టయితే చాలా చిన్న ముక్క యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, మోషన్స్ అయిపోతాయి. ఇంకా బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవాలి. అది నేను లాస్ట్లో యాడ్ చేసినట్టున్నాను, క్లిప్పింగ్ అయితే నాకు కనిపించలేదు, దొరికితే ఇక్కడ యాడ్ చేస్తాను, చూసేయండి. బిర్యానీ ఆకులు యాడ్ చేసిన తర్వాత ఇందులోనే కొంచెం గీ యాడ్ చేసుకోవాలి, సో దట్ రైస్ పొడి పొడిగా వస్తుంది, ముద్దగా అయిపోకుండా. ఇంకా వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చినంత వరకు కూడా మరిగించుకోవాలి. అండ్ ఈ లోపు చికెన్ ని మ్యారినేట్ చేసి పెట్టాం కదా, ఇందులోని పెరుగు యాడ్ చేసుకోవాలి. 1 kg చికెన్ కి గాను ఇక్కడ నేను 200 grams ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. కర్డ్ వేసి మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు చికెన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ బాండీలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇదే ఆయిల్లోని నేను సేమ్ మసాలా దినుసులు ఏవైతే ఇందాక బిర్యానీ రైస్లో యాడ్ చేశానో అవే యాడ్ చేసుకున్నాను. మసాలా దినుసులన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని అది యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ రా స్మెల్ పోయేంత వరకు కూడా నీట్ గా ఫ్రై చేసుకోవాలి. చికెన్ కుక్ చేసినప్పుడు చాలా మంది లాస్ట్ లో కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేస్తారు, బట్ అలా కాదు. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు యాడ్ చేస్తే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో ఇలా ఆనియన్ పేస్ట్ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం కరివేపాకు, కొత్తిమీరతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ లో పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కుక్ అవ్వాలన్నమాట. ఒక 30 to 40% కుక్ అయితే సరిపోతుంది, రిమైనింగ్ మనం దమ్లో కుక్ చేస్తాము. చికెన్ కుక్ అయ్యే లోపు ఇక్కడ వాటర్ లోనే నేను పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేశాను, క్లిప్పింగ్ తీయడం మర్చిపోయాను. బట్ మీరు కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇది రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు కూడా ఇలా మరిగించాలి. వాటర్ అంతా ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా తీసేయండి. అదేంటి ఇంగ్రీడియంట్స్ అన్ని తీసేస్తే మరి ఫ్లేవర్ పోతుంది కదా అనుకోవద్దు. వాటర్ లో బాగా ఇది బాయిల్ అయింది కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా కూడా వాటర్ లో ఇన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ అన్ని తీసిన తర్వాత బాస్మతి రైస్ యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. ఇంకా రైస్ కుక్ అయ్యే లోపు ఇక్కడ నేను టొమాటో పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ లోని 2 మీడియం సైజ్ టొమాటోల్ని పేస్ట్ గా చేసి యాడ్ చేసుకోవాలన్నమాట. సో చికెన్ లో టొమాటో పేస్ట్ వేసి ఇంకొక 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ మనకి ఓన్లీ 30 to 40% కుక్ అయితే చాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేశానంటే చికెన్ ని డైరెక్ట్ గా ఫ్లేమ్ మీద పెట్టకుండా కిందన అట్లు పెనం పెట్టానన్నమాట. సో దాని మీద చికెన్ బాండీ పెట్టేసి ఇప్పుడు చికెన్ కుక్ అవుతున్న టైంలోని రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ మనము 60% కుక్ చేసుకుంటే సరిపోతుంది, కంప్లీట్ గా రైస్ ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 60% కుక్ అయిన రైస్ ని ఫస్ట్ లేయర్ గా యాడ్ చేసేసుకోవాలి చికెన్ మీద. అలా రైస్ మొత్తాన్ని వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని చికెన్ మీద స్ప్రెడ్ చేసేసుకోవడమే.
రైస్ ఎలా ఉడకాలి అంటే మనం పట్టుకొని చూస్తున్నప్పుడు చిన్న పలుకు ఉండాలి, ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట. సో దట్ వాస్ ద హింట్. ఒక 60% కుక్ అయింది అనడానికి. రైస్ మొత్తం చికెన్ మీద స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు పైనుంచి మీరు కావాలి అనుకుంటే బ్రౌన్ ఆనియన్స్ లేకపోతే ఫ్రైడ్ క్యాష్యూ నట్స్, కిస్మిస్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ కొంతమంది కలర్ఫుల్ గా తింటూ ఉంటారు కదా, మీరు కావాలి అనుకుంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ప్రతిసారి కలరే యాడ్ చేయడం అవుతుందని ఇంకా నేను సింపుల్ గా ఓన్లీ కొత్తిమీర పుదీనా మాత్రమే యాడ్ చేసేసి ఇంకా మూత పెట్టేశాను. మూత మీద ఏదైనా బరువు పెట్టుకోండి. నేను ఒక బౌల్ ఆఫ్ వాటర్ పెట్టాను అనమాట. మీరు కావాలి అనుకుంటే చపాతీ ముద్ద పెట్టి చేసుకోవచ్చు. బట్ నేను అంత హంగామా ఏం చేయను. ఇప్పుడు జస్ట్ నార్మల్ గా మూత పెట్టేసి దాని మీద బరువుగా ఏదో ఒక గిన్నెలో వాటర్ వేసి పెడతాను అనమాట. ఫ్లేమ్ ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ 5 minutes హై ఫ్లేమ్ లో పెట్టి రిమైనింగ్ 25 minutes లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే గనక మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో అలా బిర్యానీ దమ్ కి పెట్టేశాను. ఈ లోపు బయటకు వచ్చి చూస్తే పావుర పిట్ట ఇంకొక గుడ్డు పెట్టింది. నా కొడుకు ఎక్సైట్మెంట్ కి ఇంకా అవదలు లేవు. వాడైతే చాలా హ్యాపీ అయిపోతున్నాడు. నేను వంట చేస్తున్నా, కాకపోతే ఈ వీడియో వాడే షూట్ చేశాడు. మమ్మీ నీ ఫోన్ ఇవ్వు అర్జెంట్ గా అని చెప్పి వీడియో షూట్ చేసుకొని వచ్చి నాకు చూపించాడు అనమాట. చాలా ఎక్సైట్ అయిపోతున్నాడు. అంటే వాడికి ఇవేం తెలియదు కదా, మళ్ళీ ఇది బేబీ ఫామ్ చేస్తుంది మమ్మీ, నేను హ్యాపీగా బేబీతో కూడా ఆడుకోవచ్చు అని చాలా హ్యాపీగా ఉన్నాడు. చూడాలి అది బేబీ పెడితే కనుక మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను. వాడు ఎంత ఎక్సైట్ అయితే ఈ వీడియో షూట్ చేశాడో చూసేయండి. ఇదిగోండి గైస్, మా పాడపిత్త 2 గుడ్లు పెట్టింది. ఇదిగోండి గైస్, పాడపిత్త గుడ్డు చూడండి ఎలాగుందో. 2 గుడ్లు ఎత్తింది గైస్ ఇప్పుడైతే. బాయ్ గైస్, ఇంకా అలా వియాన్ బాబు అయితే చాలా ఎక్సైట్ అయిపోయాడు. నెక్స్ట్ ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి చికెన్ దమ్ బిర్యానీతో పాటు గోంగూర చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. నేను ఈ రెసిపీ షూట్ చేయలేదు కానీ బట్ ట్రస్ట్ మీ గైస్, టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉందన్నమాట. కొన్ని ఇంగ్రీడియంట్స్ నేను ఎప్పుడు యాడ్ చేయనివి కొన్ని యాడ్ చేశాను అనమాట. దానివల్ల టేస్ట్ చాలా బాగా వచ్చింది. రెసిపీ డెఫినెట్ గా మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను. ఇంకా చికెన్ కుక్ అవుతుంది. ఈ లోపు దమ్ బిర్యానీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదా, రైస్ అంతా పొడుగ్గా నించుంటే గనక మనకి దమ్ బిర్యానీ కుక్ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే సర్వ్ చేయడం కాకుండా స్టవ్ ఆఫ్ చేసి సేమ్ బాండీలోని మూత పెట్టేసి వదిలేయండి ఒక 5 to 10 minutes. సో దట్ ఫ్లేవర్స్ ఇంకా బాగా ఇన్ఫ్యూజ్ అవుతాయి ఆ రైస్ లోకి. చూసారా, రైస్ అయితే చాలా పొడి పొడిగా ఉడికింది. కిందన తీసిన రైస్ మాత్రం కొంచెం ముద్దగా అనిపించింది వేడి మీద తీసాను కాబట్టి. బట్ ఆ తర్వాత అంతా కూడా చాలా బాగా వచ్చింది అనమాట. ఈ లోపు మా ఇంటికి గెస్ట్లు వచ్చారు. ఎవరు అంటే అనుష ఇంకా మా మామయ్య. ఈ రోజు వాళ్ళు వస్తున్నారు కాబట్టి అదే పనిగా చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. వాళ్ళకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. వంట అయిపోయింది. ఈ లోపు మామయ్య వాళ్ళు వచ్చారు. అందరికీ లంచ్ పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా డెజర్ట్ కోసం అని చెప్పేసి నేను ఈ ఐస్ క్రీమ్ తెప్పించాను. సో ఇది అమూల్ నుంచి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. బేసిక్ ఫ్లేవరే, బట్ ఇన్స్టామార్ట్ లో మిగతా ఫ్లేవర్స్ అన్ని అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. ఉన్న దాంట్లో ఇది ఒకటే బాగుంటుందని తీసుకున్నాను. బయట ఎండలకి ఇలాంటిది ఏదైనా చల్లగా తీసుకోవాలి అనిపిస్తుంది. బట్ చాలా వరకు ట్రై చేస్తున్నాము బయట ఫుడ్స్ అవాయిడ్ చేయడానికి. ఈవెన్ ఐస్ క్రీమ్ కూడా మామయ్యలు వచ్చారని తెప్పించాను. లేదు అంటే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. మొన్న మిల్క్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను కదా, అది ఇంకా ఉండింది. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తాను. దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని. ఇంకా ఇప్పుడైతే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అందరికీ సర్వ్ చేస్తున్నాను. డాడీకి బటర్ స్కాచ్ ఫ్లేవర్ కన్నా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన మిల్క్ ఐస్ క్రీమే నచ్చింది. ఈవెన్ అనుష వాళ్ళకి కూడా నేను ప్రిపేర్ చేసిన మిల్క్ ఐస్ క్రీమ్ బాగుంది అని చెప్పింది. సో అలా అందరం మంచిగా ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేసాము ఈ వీకెండ్. ఈ వీడియో షూట్ చేసి కూడా 2 weeks అయిపోయింది. కాకపోతే రిమైనింగ్ వీడియోస్ ఆల్టర్నేటివ్ గా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో అలా బ్యాక్ వెళ్ళిపోయింది. బట్ ఈ వీకెండ్ రెసిపీ ట్రై చేస్తారు కదా అని చెప్పేసి ఈ వీడియో ఈ రోజు పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ రోజు పొద్దున్నే అమ్మ వడియాలు కూడా పెట్టిందంట. నాకు ఆ విషయం తెలియదు. నేను పడుకొని లేచేసరికల్లా వడియాలు పెట్టేసి వచ్చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు వర్షం పడే సూచనలు బాగా ఉన్నాయి. మొత్తం మబ్బేసేసింది. ఏమాత్రం వర్షం పడుతుందేమో అని చెప్పేసి మేము వడియాలు తీసుకొని రావడానికి వెళ్ళాము. వర్షమా పాడా? వర్షం ఏం పడలేదండి. అసలు వైజాగ్ లో వర్షాలే పడట్లేదు. అటు పెందుర్తి సైడ్ అలా అయితే వర్షాలు పడుతున్నాయంట, కానీ మేమున్న ఏరియాలో అయితే అసలు వర్షాలే లేవు. సాయంత్రం అయితే చల్లగా అవుతుంది. మహా అయితే చల్ల గాలులు వేస్తున్నాయేమో అంతే. బట్ నైట్ అయ్యేసరికి ఉడుకొచ్చేస్తుంది, చాలా ఉక్కబెడుతుంది. కంటిన్యూస్ గా ఇంకా ఏసీలో ఆన్ చేసే ఉంచుతున్నాము. నేను వైజాగ్ కదా, సో వైజాగ్ నుంచి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. బట్ మీరు ఏ ప్లేస్ లో ఉన్నారు, ఏ ప్లేస్ నుంచి వీడియోస్ చూస్తున్నారో నాకు కమెంట్స్ లో చెప్పండి. సో చూద్దాం ఎంతమంది కామన్ గా వైజాగ్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారు అని. ఇంకా ఈవినింగ్ చల్లగాలులు వేస్తున్నాయి. అందరం హాల్లో చక్కగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాం. ఆ తర్వాత అనుష వాళ్ళని ఉండమన్నాం కానీ వాళ్ళు డిన్నర్కి ఏం ఉండలేదు, వెళ్ళిపోయారు. మేము నైట్ డిన్నర్కి మళ్ళీ స్పెషల్గా ఏం కుక్ చేసే ఓపిక లేక ఇంకా ఏం చేశానంటే ఇంటి దగ్గరలో నూడిల్స్ వేస్తుంటే చికెన్ నూడిల్స్ తెప్పించుకున్నాము. స్టార్టింగ్ లో ఎగ్ నూడిల్స్ తెప్పించాం. అప్పుడు అంత కారం ఏం అనిపించలేదు, అందుకనే ధైర్యంగా చికెన్ నూడిల్స్ ఆర్డర్ చేశాము. బట్ ఈసారి చాలా కారం ఎక్కువ ఉండింది, తినలేకపోయాము.
ఇంకా అలా నూడిల్స్ తినేసిన తర్వాత బుడ్డోని కూర్చోబెట్టి ఈ రోజు రాయిస్తున్నాను. నిన్న చదివించాను కదా, ఈ రోజు రాయిస్తున్నాను అనమాట. సో వాడి హ్యాండ్ రైటింగ్ పర్వాలేదు, ఇంతకు ముందు కన్నా ఈ మధ్య కొంచెం బాగానే ఇంప్రూవ్ అయింది. హ్యాండ్ రైటింగ్ కోసమే అన్నట్టు నేను కర్సివ్ రైటింగ్ బుక్స్ తెప్పించాను, కానీ బట్ దట్ డిడెంట్ వర్క్ ఫర్ వియాన్. నేను ఇంట్లో ఏదైతే 4 రూల్ బుక్ లో నేర్పిస్తున్నానో నేను చెప్పినంత వరకు వాడు పర్లేదు అర్థం చేసుకొని రాస్తున్నాడు అనమాట. సో వాడి హ్యాండ్ రైటింగ్ పాత దానికన్నా ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యింది. నా హ్యాండ్ రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టము. ఇలా హ్యాండ్ రైటింగ్ నీట్ గా రావడానికి మెయిన్ రీజన్ మా ఇంగ్లీష్ టీచర్ అనమాట. సో ఆవిడే నాకు అదే పనిగా కూర్చోబెట్టి రాయించేది. నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, నువ్వు అదే పనిగా ప్రాక్టీస్ చేయు అని. సో అలా ప్రాక్టీస్ చేయగా ఇలా హ్యాండ్ రైటింగ్ నాకు వచ్చింది. ప్రతిరోజు ఒకటే నేర్పించట్లేదు, ఒక రోజు రీడింగ్ అయితే ఒక రోజు రైటింగ్ లో కూడా ఎలా ఉంటుందంటే ఒక రోజు ఇంగ్లీష్ రాయిస్తాను, నెక్స్ట్ తెలుగు, మ్యాథ్స్, హిందీ, లేదు అనుకుంటే టేబుల్స్ అలా రాయిస్తూ ఉంటాను. అండ్ వీక్లీ వన్స్ యాక్టివిటీ చేపిస్తాను అనమాట. అదేంటి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను. నేను వాడికి 1 to 10 నెంబర్స్ రాయమని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈలోపు అయిపోయింది మమ్మీ అని అన్నాడు. సరే ఇంకా వీడియో షూట్ చేస్తూ ఉన్నాను వాయిస్ ఓవర్ ఆపేసి. సో అలా మా వీకెండ్ అయితే గడిచిందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా అలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో నాకు కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అలానే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. అలానే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.